తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ సరికొత్తగా అభివృద్ధిలో ముందర. విశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి. టీసీఎస్ అడుగులు, డల్లాస్ టెక్నాలజీ, ఐటీ హెల్త్పై దిగ్గజ సంస్థ గూగుల్ కూడా సుముఖత. విశ్వవసు నవ సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ విశాఖ సరికొత్తగా అభివృద్ధిలో దూసుకుపోనుంది. విశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖకు వచ్చేందుకు టీసీఎస్ అడుగులు వేస్తుంది. డల్లాస్ టెక్నాలజీకి ఐటీ హిల్స్పై ఇచ్చిన భవనాన్ని లీజుకు సైతం తీసుకుంది. ఉగాది తర్వాత ఆ సంస్థ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు దిగ్గజ సంస్థ గూగుల్ తెలిపి ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. డేటా సెంటర్కు అవసరమైన కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడుతున్న సంస్థలకు ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాల కల్పనే దిశగా పనిచేస్తుంది. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration. tirumalaedu.com. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నష్టాల్లో ఉన్న ప్లాంట్ను పరిరక్షించాలన్న విశాఖ వాసుల డిమాండ్ గుర్తించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 11,400 కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజీను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టులో పూర్తిస్థాయి సామర్థ్యంతో 3 ఫర్నేస్లను నడిపించేందుకు విశాఖ హుక్కు కసరత్తు చేస్తుంది. మరోవైపు విశాఖలో భూములు కేటాయించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన జరిగింది. విశాఖ మెట్రోకు సైతం డిపిఆర్ సిద్ధం చేసిన ప్రభుత్వం భూసేకరణకు సర్వే చేస్తున్నారు. రామానాయుడు స్టూడియో సమీపంలో 5 ఎకరాల్లో యూనిటీ మాల్ 180 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. చేనేతలు, హస్తకళలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను అమ్మకాలు ప్రదర్శన చేస్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖను వదిలి వెళ్లిపోయిన లూలు సంస్థ సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబును కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. గతంలో బీచ్ రోడ్లో కేటాయించిన 13 ఎకరాల స్థలాన్ని తిరిగి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లుగా కొలిక్కిరాని సింహాచలం పంచగ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో క్రమబద్ధీకరణ జరిగితే 12,149 నిర్మాణాలకు మోక్షం కలగనుంది. భూములు క్రమబద్ధీకరణ జీవోలు త్వరలో అమలయ్యే చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration. tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.